హరే కృష్ణ. చాలామంది అంటుంటారు భగవద్గీత చదవండి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని అందరూ అంటుంటారు, కానీ దాని మీద చాలా తక్కువ మందికి విశ్వాసం ఉంటుంది. ఆ సమస్యలకి ఎలా పరిష్కారం దొరుకుతుంది అని అంటే మళ్ళీ చెప్పలేకపోతుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే నేను చిన్న ఉదాహరణతో చెప్తాను. భూమిపైన అన్ని వెహికల్స్ అన్నీ నడుస్తుంటాయి, కార్లు, బస్సులు. వాటికి ప్రతి దగ్గర సిగ్నల్స్ ఉంటాయి, ప్రతి దగ్గర ఎప్పుడు ట్రాఫిక్ అనేది ఒకటి అడ్డంకి వస్తుంది, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కానీ ఒకసారి ఒక ఏరోప్లేన్ గాల్లోకి ఎగిరిన తర్వాత ఏరోప్లేన్కి ఏమైనా సమస్యలు ఉంటాయా? ట్రాఫిక్ లాంటి సమస్యలు ఏమీ ఉండవు కదా. అలాగే ఎవరైతే భగవద్గీతని సరిగ్గా చదివి అర్థం చేసుకుంటారో వారు ఒక కారులాగా ఉండరనమాట, వారు ఒక ఏరోప్లేన్ లాగా తయారవుతారు. ఏరోప్లేన్ గాల్లో ఎగురుతుంది కాబట్టి ఆ ఏరోప్లేన్కి ఎటువంటి సమస్య కనబడదు, ఇంకా ఏమి ఉండదు, ఇంకా ఎదురుగా ఏం కాదు. సో గీతని చదివిన వాళ్ళ యొక్క చేతన ఈ 2 డైమెన్షనల్ ప్లాట్ఫామ్లో ఉండకుండా 3rd డైమెన్షన్లోకి వెళ్తుంది. సో వారి ఆలోచన విధానము వేరే ఉంటుంది. సో వారికి సమస్య అనేది సమస్యలా కనబడదు. అటువంటి ఉన్నత స్థితిలోకి వెళ్తారు. సమస్యలన్నీ అలాగనే ఉండొచ్చు, కానీ అతనికి సమస్య కాదు అది. సో దీన్ని ఎలా చెప్పాలి? చిన్న పిల్లవానికి 10 గోలికాయలు ఉంటాయి, ఒక గోలికాయ మిస్ అయిపోయింది, వాడు చాలా ఏడ్చేస్తాడు, నాకు ఆ గోలికాయ కావాలి, గోలికాయ కావాలి. ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు అయి ఉంటారు. ఈ వయసులో గోలికాయల గురించి ఏడుస్తామా? ఏడవము కదా. ఎందుకు ఏడవము? ఇప్పుడు మనకు గోలికాయ ఇంపార్టెంట్ అనిపించదు. ఒక గోలికాయ పోయినా కానీ గోలికాయ పోయింది అని అంటాం, అంతేగాని పోయింది అని ఏడవము కదా. అలాగే మన యొక్క చేతన ఏదైతే ఉందో, మన యొక్క కాన్షియస్నెస్ ఉన్నత స్థితిలో వెళ్ళిన తర్వాత ఈ సమస్య అనేది సమస్యలాగా కనిపించదు. సో మన దృక్కోణం మారుతుంది, దానికి ఇచ్చే విలువ మారుతుంది. గోలికాయలకు ఎలాగైతే చిన్నపిల్లవాడు ఎటువంటి విలువనివ్వడో, అలాగే ఒక ఉన్నతమైనటువంటి చేతనలో ఉన్న వ్యక్తి ఈ భౌతిక సమస్యలకి ఆ విలువ ఇవ్వడు. ఆ విలువని ఇవ్వకపోవడం వల్ల అతనికి పరిష్కారం అయిపోయినట్లే. అర్థమైందా? సో ఈ యొక్క జ్ఞానం అనేది మనిషిని ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళి చివరిన గుణాతీతులను చేస్తుంది. గుణాతీతులను చేసి భగవద్ధామానికి తీసుకెళ్తుంది. దానివల్ల మనం ఎప్పుడు చెప్తుంటామంటే భగవద్గీత అన్ని సమస్యలకి పరిష్కారంని ఇస్తుంది అని. హరే కృష్ణ.